కడప జిల్లాలో నిర్వహించిన రైజింగ్ రాయలసీమ ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ల సదస్సులో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. రాయలసీమను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. సహజ వనరులు, భౌగోళిక అనుకూలత, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో ఈ ప్రాంతంలో పరిశ్రమలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, రక్షణ, ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీ రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు. పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధితో ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని మంత్రి తెలిపారు. పగుళ్ళు వచ్చిన నల్లరేగడి నేల, దాంట్లోంచి ఒక చెయ్యి ఇలా పైకి వస్తుంది, దాని చుట్టూ కొన్ని రాబందులు ఉంటాయి. అది రాయలసీమ ముఖ చిత్రం. రాయలసీమ అంటేనే కరువు కాటకాలకి నిలయం. ఇవాళ ప్రపంచంలో ఏ ప్రాంతంతోనైనా ఒక ఆరోగ్యకరమైన పోటీ ఇవ్వగలిగిన పరిస్థితి ఇవాళ రాయలసీమ ప్రాంతానికి ఉంది. ఏ దేశం ఈ ప్రపంచంలో ఏ ప్రాంతంతో వారితో అయినా పోటీ పడగలిగి ఒక నాణ్యమైన ఉద్యాన ఉత్పత్తులను ఇవ్వగలిగిన శక్తి రాయలసీమ ప్రాంతంలోని రైతులకు ఉంది. ప్రపంచంలో అది ఎటువంటి సంస్థ అయినా వాటికి నేతృత్వం వహించగలిగిన, మైక్రోసాఫ్ట్కి సీఓలుగా ఉంటున్నారు, అట్లా అందించగలిగిన మేధో సంపత్తి కలిగిన యువతను అందించగలిగిన శక్తి కూడా రాయలసీమ ప్రాంతానికి ఉంది. చంద్రబాబు గారు ఎప్పుడు ఎన్ని సందర్భాల్లో చెప్పినా ఒకటే చెప్తారు, ప్రాజెక్ట్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత అది గ్రౌండ్ చేయడం అనేది కూడా చాలా ముఖ్యము. జస్ట్ నాట్ ఈరోజు పేపర్లో న్యూస్ హెడ్లైన్స్లో రావడం కాదు, దట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్, గ్రౌండెడ్ అని చెప్పి ఉద్దేశంతో ఈ ఎంఓఎస్ కూడా మీరు చూస్తే దాదాపు 12 lakh crores పైన ఇన్వెస్ట్మెంట్స్ మనం లాస్ట్ ఇయర్ పార్ట్నర్షిప్ సబ్మిట్ చేసినప్పుడు ఎంఓఎస్ చేయడం జరిగింది. అందరూ కూడా ఏమంటే పేపర్లో హెడ్లైన్స్లో వచ్చిందా, న్యూస్ ఛానల్స్లో వచ్చిందా, అక్కడికి అయిపోయింది, ఆ పేపర్ న్యూస్లో హెడ్లైన్స్లో వచ్చేసింది, మీ సాటిస్ఫాక్షన్ అనుకుంటాం. మనసారి అట్లా కంటిన్యూస్లీ ఎంఓయూ సంబంధించిన ఎంటర్ప్రెన్యూర్స్ని పిలిచడము, డిస్కస్ చేయడము, ఈ రాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన అనేక రకాల విషయాలపైన మొత్తం అందరూ కూడా చాలా జిజ్ఞాసతో చూస్తున్నారు. చాలా దృష్టి ఈ ప్రాంతంపై పెట్టడం జరిగింది. నిజంగానే దీనికి ఉండే అన్ని అవకాశాలు ఏ ప్రాంతానికి లేదనేది సత్యం. ఈ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే నిర్మాణమైన ఆలోచన ఉందో అది తప్పు అనే విషయాన్ని కూడా అందరికీ కూడా తెలియజేసే ఒక పరిస్థితి. ఇవాళ దేశంలో 7 క్యారిడార్ నిర్మాణం చేస్తే ఆ క్యారిడార్ సంబంధించి 11 క్యారిడార్స్ దేశవ్యాప్తంగా ఎకనామిక్ క్యారిడార్స్ నిర్మాణం చేస్తే, అంటే రాయలసీమ ప్రాంతం యొక్క పొజిషనింగ్ అంటారు, అంటే స్థానం యొక్క పరిస్థితి. ఈ యొక్క 11 క్యారిడార్స్ లో 3 క్యారిడార్స్ రాయలసీమ నుంచే ప్రయాణం చేస్తున్నాయంటే ఈ ప్రాంతం దేశంలో ఎక్కడా లేదు. కేవలం ఈ ప్రాంతం గుండానే 3 ఎకనామిక్ క్యారిడార్స్ నడుస్తున్నాయి. ఆ విధంగా 3 ఎకనామిక్ క్యారిడార్స్ నడుస్తున్న ఒక ట్రయాంగిల్ ఇది. కనుక అటువంటి ఒక ట్రయాంగిల్ తప్పనిసరిగా దేశంలో రాబో కాలంలో ఏ విధంగా బెర్ముడా ట్రయాంగిల్ అందరినీ ఏ షిప్ వెళ్ళినా ఏ విమానం వెళ్ళినా ఆకర్షితం చేసి దానిపై లాగేసుకుంటుందంటారు. ఆ విధంగా ఏ పరిశ్రమ ఎక్కడ ప్రారంభమైనా ఇక్కడికి ఆకర్షించ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 9090.